నారాయణపేట జిల్లాలో 7 ఏళ్ల బాలిక మృత్యుంజయురాలిగా బయటపడింది. మక్తల్ పట్టణంలోని యాదవనగర్ కాలనీకి చెందిన సురేష్, మహదేవమ్మ దంపతుల కూతురు అఖిల 5 రోజుల క్రితం కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల అంతా వెతికారు. గ్రామంలోని బంధువులను ఆరా తీశారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మక్తల్ ప్రధాన కూడలిలోని సీసీ కెమెరాల్లో బాలిక ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు చేశారు. ఎక్కడా అఖిల ఆనవాళ్లు కనిపించలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. చివరకు బుధవారం నాడు బాలిక కనిపించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పొరుగున ఉండే శ్రీనివాసరావు తమ ఇంట్లోని స్నానాల గదిలో బాలిక అచేతనంగా పడి ఉండటాన్ని గుర్తించారు. తన నివాసంపై వెలుతురు కోసం ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రేకులపై నుంచి బాలిక కింద పడిందని నిర్ధారించుకున్నారు. ఆడుకుంటూ వెళ్లిన బాలిక స్నానాల గదిపై ఉన్న రేకుల నుంచి కింద పడింది. ఇంటి యజమాని మరో గ్రామానికి వెళ్లగా ఎవరూ గుర్తించలేదు. 5 రోజుల తర్వాత తిరిగి వచ్చిన శ్రీనివాసరావు బాత్రూంలోకి బాలిక పడి ఉండడం చూశారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పాపను చూసిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఒక్క రోజులోనే బాలిక పూర్తిగా కోలుకుంది. బాత్రూంలో ప్లాస్టిక్ బిందెలో నీళ్లు తాగుతూ అఖిల 5 రోజుల పాటు ప్రాణాలు కాపాడుకోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మేము చూసుకున్నాము. శుక్రవారం రోజు చూసిన నా బిడ్డ ముఖము. శనివారం రోజు లేదు. శనివారం రోజు ఉదయం 6 గంటలకు పోయింది. ఎక్కడ పోయిందో మాకు తెలియదు. మేము కంప్లైంట్ ఇచ్చింది ఆదివారం రోజు ఇచ్చినాం. ఆదివారం రోజు ఇచ్చినాము. 5 రోజులు ఆ ఇంట్లో ఉంది. 5 రోజులు పగలు ఉంది ఆ ఇంట్లో, 5 రోజులు రాత్రి ఉంది ఆ ఇంట్లో. నిన్న బుధవారం రోజు ఆ ఇంటి ఆయన పెండి ఫంక్షన్లో వచ్చిండు. దేవుని దయ నుంచి అతనే కాపాడిండు నా బిడ్డని. ఈడ ఉందాప అంటే మేము పడుకోసుకున్నాము. దవాఖాన పోయేసి 2 గ్లూకోజులు ఎక్కించుకుని ఇంటికి వచ్చే వరకు రాత్రి 12:30 అయింది. పోలీసు వాళ్ళకి చెప్పిన ఈడ దొరికింది, నా పాప దొరికిందంటే వచ్చి వాళ్ళు కూడా నా బిడ్డతోన మాతోన ఎన్నుకుని పోయింది. మొదటిగా వచ్చి నేను డోర్ ఓపెన్ చేసుకుంటూ వస్తే సడన్ ఆ పాపను చూసి నేను షాక్ కావడం జరిగింది. అయితే పక్కల కిరాకి కురువలు ఉండడం వల్ల వాళ్ళ అమ్మాయి అనుకుని వాళ్ళని పిలవడం జరిగింది. వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి 5 days అయినా కూడా అమ్మాయి లేచి కూర్చుని ఆ అమ్మాయి నడుచుకుంటూనే వచ్చింది. అయితే నిజంగా ఇది మిరాకిల్. ఆ అమ్మాయిని చూస్తే దానిపై అంత పైనుంచి కింద పడి కూడా 5 days అలాగే ఉండడము చాలా అద్భుతమైన విషయం. ఆ అమ్మాయిది వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి అమ్మాయిని తీసుకుని పోయి హాస్పిటల్కి తీసుకుని పోవడం జరిగింది. అయితే హాస్పిటల్లో కూడా అమ్మాయి గ్లూకోజ్ అవి ఎక్కించి ఇప్పుడు అమ్మాయి నార్మల్గానే ఉంది. అయితే నేను ఫ్యామిలీతో పాటు హైదరాబాద్లో ఉండడం జరిగింది. నిన్న మా కులస్తుల మ్యారేజ్ ఉండడం వల్ల ఆ మ్యారేజ్ కొరకు రావడం జరిగింది. లేకపోతే ఒకవేళ నేను రాని పరిస్థితి ఉంటే చాలా ఘోరం జరిగిపోయేది.